నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాయలసీమ ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు. తాను వాడిన పదాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి. శ్రీకాకుళం జిల్లా ముద్దాడపేటలో దారుణం. భార్య సోదరిని చంపి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి. విజయనగరం జిల్లా బొబ్బిలి బెర్రీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. 13 మంది కార్మికులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. కొత్త జిల్లాలపై పెరుగుతున్న నిరసన జ్వాలలు. నేడు హిందూపురం బంద్కు పిలుపు. కొత్త జీతాలిచ్చేందుకు ట్రెజరీ సిబ్బందిపై కలెక్టర్ల ఒత్తిడి. డీడీఓలను అడ్డుకుంటున్న ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులు గాయపరిచాయని, అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాయలసీమ రతనాల సీమ అనే పదం తన హృదయంలో పదిలమన్న సోము రాయలసీమ అభివృద్ధి కోసం అనేక వేదికలపై ప్రస్తావిస్తారన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం రాయలసీమ ప్రాంత వాసులకు తెలుసన్నారు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చాలాసార్లు ప్రస్తావించినట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భాజపా ఆలోచన అని సోము వీర్రాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య అప్పమ్మతో పాటు తన సోదరి లక్ష్మిని హత్య చేసిన అప్పన్న తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. తండ్రితో పాటు సోదరి కుమార్తె అడ్డురాగా వారిని గాయపరిచాడు. వీరిని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో అప్పన్నను తాగుడు మానమని వైద్యులు సూచించినట్లు తెలిసింది. అయినప్పటికీ రాత్రి మద్యం తాగి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో చెలరేగిపోయిన అప్పన్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లుగా తెలిసింది. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బెర్రీ పరిశ్రమలోని కార్మికుల క్వార్టర్స్లో కార్మికులు ఉంటున్న ఓ గదిలో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులను యాజమాన్యం తరలించింది. అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా పాకిస్తాన్తో అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే ప్రణాళికలను చైనా ప్రకటించింది. సమాచార ఉపగ్రహాల అభివృద్ధిలో పాక్కి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పాకిస్తాన్ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి తోడ్పాటు ఇవ్వనున్నట్లు శ్వేతపత్రంలో ప్రకటించింది. ప్రస్తుతం చైనా సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రం నిర్మిస్తూ ఉండగా ఈ ఏడాది కల్లా అది సిద్ధం కానుంది. 2018లో పాకిస్తాన్ ప్రయోగించిన 2 ఉపగ్రహాలకు తోడ్పాటు అందించిన చైనా 2019లో అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష శాస్త్ర సహకారాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లేందుకు పాక్తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఉపగ్రహాలను కక్షలోకి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైనా తెలిపింది. వాటితో పాటు వెనెజువెలా, సుడాన్, అల్జీరియన్ ఉపగ్రహాలు కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. అటు సౌదీ అరేబియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, లక్సెంబర్గ్ దేశాలు చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలకు సైతం సహకారం అందించనున్నట్లు చైనా పేర్కొంది. భారత్కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోనూ వెలుపల అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఇది తేటతెల్లం చేస్తోందని విమర్శించింది. S-400 వ్యవస్థ విషయంలో మాకున్న ఆందోళనల్లో ఏమాత్రం మార్పు లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేయరాదని అన్ని దేశాలను అమెరికా కోరుతున్నట్లు చెప్పారు. అయితే S-400 విషయంలో వెనక్కి తగ్గని భారత్పై క్యాట్సా చట్టం కింద ఆంక్షలు విధించడంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు అమెరికా వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. తమది స్వతంత్ర విధానమని, ఆయుధ కొనుగోళ్లకు ఇది వర్తిస్తుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ఇది 5 IS
400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు 2018లో భారత్ రష్యాల మధ్య $500 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ ముందడుగు వేసింది. జిల్లా కేంద్రం మార్చాలన్న డిమాండ్లు, తమ పట్టణాన్ని కనీసం రెవెన్యూ డివిజన్గా అయినా ప్రకటించాలంటూ విన్నపాలు, న్యాయం కోసం స్థానిక నేతలు రాజీనామా చేయాల్సిందేనంటూ ఆగ్రహావేశాలు, కొత్త జిల్లాలకు పేర్లపై నిట్టూర్పులు, ఇలా 26 జిల్లాల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో అసంతృప్తి, ఆకాంక్షలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిరసన జ్వాలలు మరింతగా రగులుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. రైల్వే కోడూరులో విద్యార్థులు, ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజంపేటనే జిల్లా కేంద్రంగా ఎంపిక చేయాలంటూ పురపాలక సంఘం చేసిన తీర్మానాన్ని సీఎంకు పంపినట్లు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. డిమాండ్ను ఆమోదించకపోతే రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని వైస్ చైర్మన్ మర్రి రవి డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా జరుగుతోంది ఇది. మేము ఒకటే చెప్తున్నాం, దేనికైనా కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. అవి చర్చల ద్వారానే పరిష్కరించుకుందాము. పిల్లల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ భవిష్యత్తును కేసులు ఇరికిచ్చేది అట్లాంటి ఉద్దేశాలు కావలేదు. అట్లాంటి ఏమన్నా ఉంటే మేమే ఇరుకుంటాం, మేమే చేస్తాం, అంతేగాని దాని గురించి ఏం లేదు. మొత్తం పైన మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా పోయింది. మేము అందరి నాయకులతో విజయవాడలో కూడా టచ్ లో ఉన్నాము. 26వ తేదీ వరకు టైం ఉంది. ఏం చేస్తారనేది చూస్తాం, వేరే ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తాము. ఇది కాకుంటే మాకేమన్నా కోడూరు, రాజంపేట, బద్వేలు కలిసి ఏమన్నా మమ్మల్ని జిల్లాగా ఏర్పాటు చేస్తారా? ఆ ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించమని అడుగుతాము. ఇంకా ఏది కాకుంటే చిట్టచివరిగా మమ్మల్ని ఎట్లా కాకుండా మేము బతికినంత కాలం అట్లీస్ట్ కడప జిల్లా ప్రజల కన్నా బతికినమని చెప్పి మమ్మల్ని కడపలోనే ఉండనిమని కూడా కోరుతాము. గత 11 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో పార్టీ కోసం అయితే మేము ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, జైల్లోకి పోయినాం, పోరాడినాం. మాకు ఎందుకంటే ఆ పార్టీ పరంగా మాకు కొట్లాడే హక్కు ఉంది. మాకు ఆ ఉద్దేశంతో నేను లైవ్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడైతే మనోభావాలు దెబ్బతింటున్నాయి. సెంటిమెంటల్గా అయితే అన్నమయ్య అనేది ఆయన 32,000 సంకీర్తనలు రాసి వెంకటేశ్వర స్వామికి ఇది చాలా సెంటిమెంటల్. ఈరోజు తీసుకుపోయి రాయచోటికి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. మీరు ఇచ్చుకుంటేనైనా రాయచోటి, మదనపల్లి, కదిరి అది ఇంకో జిల్లాగా చేసుకోండి. ఈరోజు తెలంగాణలో దాదాపుగా మనకంటే చిన్న రాష్ట్రం అయినటువంటిది వాళ్ళు 30 జిల్లాలు, 32 జిల్లాలు చేసుకోగలిగినారు. మనం జిల్లాలు పెంచుకోవడం వల్ల మనకేం వచ్చే నష్టం ఏం లేదు. మాకు కూడా కావాలంటే ఈ కోడూరు, రాజంపేట, బద్వేలుగా ఒక చిన్న జిల్లాగానే ఇవ్వండి. అన్నమయ్య నేలపై తిరుమలకు కాలినడకన వెళ్లే జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేటకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని స్థానికులు ప్రశ్నించారు. రాజంపేట ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. అతను సొంత జిల్లా, జగన్మోహన్ గారు సొంత జిల్లా అంటే కడప జిల్లాలోనే రాజంపేటకే అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, అధికార పార్టీ ప్రతినిధులందరూ కూడా వెంటనే రాజీనామా పూనుకోవాలి. ప్రాణాలైనా అర్పించి సరే ఈ యొక్క రాజంపేటని తప్పనిసరిగా ఈరోజు జిల్లా చేసుకుంటాం. ఈ రోజు అమ్మాయిలు కూడా, కాలేజీలో చదువుకోవాల్సిన అమ్మాయిలు కూడా ఈ రోజు రోడ్డు ఎక్కి ప్రాణాలైనా అర్పించి రాజంపేట మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ రోజు అమ్మాయిలు కూడా రోడ్డు పైకి రావడం జరిగింది. మనము తిప్పాడు, మాట తప్పడు అనే ఒక మా సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మనము తప్పాడు. మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన జిల్లా సాధన కమిటీ నాయకులు ఎంపీ కార్యాలయం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పాడేరు జిల్లాను రద్దు చేసి రంపచోడవరాన్ని జిల్లాగా ప్రకటించాలని మన్యంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం ఆందోళనలు చేశారు. ఎటపాక నుంచి పాడేరుకు 350 నుంచి 400 కిలోమీటర్లు, రంపచోడవరం నుంచి 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కోరారు. అనకాపల్లి పట్టణం అంతా కూడా జీవీఎంసీ పరిధిలో ఉంది. ఆల్రెడీ జీవీఎంసీలో ఉన్న విశాఖపట్నాన్ని జిల్లా కేంద్రం చేస్తారు కనుక మళ్ళా అనకాపల్లి కూడా ఇస్తే జీవీఎంసీలో అంటారు కనుక 2 జీవీఎంసీలో 2 జిల్లాలు ఇవ్వడం కాకుండా
మరి వెనుకబడిన ప్రాంతం మా నర్సీపట్నం, గిరిజన ప్రాంతానికి ముఖదారమైన మా ప్రాంతాన్ని మరి అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ రాజ్యసభ గారిని కోరడం జరిగింది. మరి ఇప్పటికే దాని డీటెయిల్ రిపోర్ట్ కూడా మరి ప్రభుత్వ అధికారులు కూడా అడగడం జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్లో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రంగా పిడుగురాళ్లను ప్రకటించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరగా నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు అక్కడి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్ గా చేయాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చిత్తూరు జిల్లా కలెక్టర్ను కోరారు. ఏర్పేడు మండలాన్ని తిరుపతి డివిజన్లోనే ఉంచాలంటూ వైకాపా ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేశారు. జిల్లాకు తిరుపతి పేరునే కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కోరారు. ప్రస్తుత కర్నూలు జిల్లాలోని ఆదోనిని జిల్లాగా ప్రకటించాలంటూ తెలుగుదేశం, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటయ్యే పశ్చిమ గోదావరి జిల్లాకు నరసాపురంలో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాలంటూ బంద్ పాటించారు. అనంతపురం జిల్లా మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని హెడ్ క్వార్టర్స్ గా ప్రకటించాలంటూ నేడు బంద్ కు పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజన విషయంలో రాజంపేట సహా అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జిల్లాల పునర్విభజనను ప్రణాళికాబద్ధంగా పరిపాలనా సౌలభ్యం కోసమే చేశారని, రాజకీయ కోణంలో చేయలేదన్నారు. భూమి లభ్యత సహా సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈరోజు ప్రపంచమంతా ఆయన సంకీర్తనైనటువంటి పరిస్థితి. ఆయన ఒక రాజంపేటకి పరిమితమైనటువంటి కాదు. 100% కొన్ని నియోజకవర్గాల్లో నరసాపురం ప్రజల యొక్క మనోభావాలను కానీ, రాజంపేట ప్రజల యొక్క మనోభావాలను కానీ, మదనపల్లి యొక్క ప్రజల మనోభావాలను గౌరవించాలి. అలాగా అని చెప్పి పొలిటికల్గా చేసిన డెసిషన్ కాదు కదా. కమిటీకి ఏది సౌకర్యంగా ఉంటాయి, ఏ మండలాలకు ఎలా వస్తుంది, అన్ని రకాల పరిగణనలకు తీసుకొని ల్యాండ్ అవైలబిలిటీస్ అన్నీ కూడా తీసుకొని చేయడం జరిగింది. ఈరోజు 30 days టైం ఇచ్చారు. మీ కన్సర్న్స్ చెప్పండి. ఏది కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోదు ప్రభుత్వము. 100% ఒక ప్రాంతానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసినా మిగిలిన ప్రాంతాలలో భయాందోళనలు ఉంటాయి, ఆందోళన ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది, దానిలో గౌరవించాలి. వాళ్ళు ఏ రూపంలో న్యాయం చేయాలి, ఆ ప్రాంతాలు కూడా సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అనేటువంటిది ఒకరొకరు మాట్లాడుకోవాలి. కానీ ఒకరిని ద్వేషించే తత్వము, రెచ్చగొట్టే విధము, భావోద్వేగాలకు లోనయ్యేటువంటి పరిస్థితి చేయకూడదు. దాన్ని ఎప్పుడు కూడా ప్రభుత్వం దానికి అట్లాంటి అవకాశం ఇవ్వదు. 100% మంచి చేయాలి, అందరికీ సమానంగా చేయాలని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది. కొత్త వేతన స్కేళ్లనే ఉద్యోగులకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. త్వరగా వేతన బిల్లులను ప్రాసెసింగ్ చేసేందుకు కార్యాచరణ ముమ్మరం చేసింది. అయితే ట్రెజరీ సర్వర్ మొరాయించడం వల్ల సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదేమైనా ఫిబ్రవరి 1వ తేదీన కొత్త వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కొత్త పే స్కేళ్లతోనే ఉద్యోగుల వేతనాలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీడీఓలు, పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని తేల్చి చెప్పారు. అయితే ట్రెజరీకి సంబంధించిన కంప్యూటర్ సర్వర్ మొరాయించడంతో జీతాల ప్రాసెసింగ్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. సర్వర్ సమస్య ఉన్నప్పటికీ కొత్త వేతన స్కేళ్లు చెల్లించేలా ఉద్యోగుల జీతాల బిల్లుల ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మొత్తం 4.5 లక్షల బిల్లులకు గాను ఇప్పటి వరకు 1,10,000 బిల్లులు ట్రెజరీలకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 25% మంది ఉద్యోగుల జీతాల బిల్లులను ప్రాసెస్ చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. పోలీసు విభాగంతో పాటు కోర్టులకు సంబంధించిన ఉద్యోగుల బిల్లులే ఇప్పటికి చేరుకున్నట్లు ట్రెజరీ విభాగం స్పష్టం చేస్తోంది. కొత్త స్కేళ్ల ప్రకారం జీతాలు చెల్లించేందుకు శని, ఆదివారాల్లోనూ బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతికంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పాత జీతమే చెల్లించాలని ఉద్యోగులు డీడీఓలకు లేఖలు ఇచ్చారు. వాటిని పట్టించుకోకుండా కొత్త వేతనాలు ప్రాసెస్ చేసేలా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ అధికారులపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. కొత్త జీతాలు వద్దు, పాత జీతాలే చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలు జిల్లాలో ఉన్నతాధికారులతో గొడవపడ్డారు. జనవరి నెలకు సంబంధించి పాత జీతాలే చెల్లించాలని పీఆర్సీ సాధన సమితి నాయకులు డీడీఓలకు అభ్యర్థన పత్రాలు అందజేశారు. పీఆర్సీ అమల్లో ఉద్యోగుల ఐచ్ఛికాలు తీసుకోవాలనే నిబంధన తుంగలో తొక్కారని ఏపీ ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హృదయరాజు, పీఆర్సీ సాధన సమితి జిల్లా నాయకులు మండిపడ్డారు. జూమ్ కాన్ఫరెన్స్లో సమీక్షిస్తున్న జిల్లా ఖజానా శాఖ ఇన్ఛార్జ్ డిడి లక్ష్మీదేవితో వాగ్వాదానికి దిగారు.
పాత వేతనాల బిల్లులకు సంబంధించిన ఆప్షన్ లేకుండా ఎలా చేస్తారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము పనిచేస్తామని చెప్పడంతో ఆమెకు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. డీడీతో వాగ్వాదం తీవ్రమవడంతో 3వ పట్టణ పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసు అధికారులు పీఆర్సీ సాధన సమితి నాయకులను బుజ్జగించారు. అనంతరం పీఆర్సీ సాధన సమితి నాయకులు డీఈఓ రంగారెడ్డిని కలిసి తమకు పాత వేతనాలే ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందించారు. డిఎంహెచ్ఓ, వైద్య కళాశాల తదితర శాఖల అధికారులను వారు కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అది పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఉండాలా, ఉద్యమం గట్టిపరచాలా. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైకాపా దాఖలు చేసిన పిటిషన్ను లోక్సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, సీఎం జగన్తో పాటు ప్రభుత్వంపై చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలను అన్నింటినీ సాక్ష్యాలతో సహా వైకాపా ఎంపీలు స్పీకర్కు మరోసారి ఫిర్యాదు చేశారు. రెండోసారి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్ ఓం బిర్లా పిటిషన్ను ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపించారు. లోక్సభలో వైకాపా చీఫ్ విప్ మార్గాని భరత్ దాఖలు చేసిన పిటిషన్ను ప్రివిలేజ్ కమిటీకి పంపినట్లు లోక్సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. వైకాపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై ప్రాథమిక విచారణ చేసి నివేదికను అందించాలని స్పీకర్ ఆదేశించినట్లు లోక్సభ సచివాలయం బులెటిన్లో పేర్కొంది. వారంతా కష్టపడి చదువుకుని ఉద్యోగులుగా, పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. విద్యాభివృద్ధి కోసం 11 ఏళ్ల క్రితం ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి పేద విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రోత్సాహంతో సొసైటీ ద్వారా వందలాది మందికి సాయం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీని 11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. 10వ తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్లో ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని ఎంపిక చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారి ఉన్నత చదువులకు ఉపకార వేతనాలు అందించాలనే ఆలోచనలతో కొందరు తన దగ్గరకు వచ్చారని, ఆ నిర్ణయాన్ని స్వాగతించి ప్రోత్సహించినట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు వెల్లడించారు. 6 నెలలలో ఉద్యోగ విరమణ తర్వాత ట్రస్టుతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సాయం చేసిన వారిని, పుట్టిన గ్రామాన్ని, గురువులు, తల్లిదండ్రులను మరచిపోకూడదని జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. నాకు గుర్తుంది, 10 సంవత్సరాల క్రితం ఇది మొదలెట్టినప్పుడు వాళ్ళు నా దగ్గరికి రావటం, దీన్ని ముందుకు తీసుకెళ్ళమని నేను కూడా ప్రోత్సహించడం జరిగింది. కానీ దీన్ని కంటిన్యూస్ గా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇవ్వటం, దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చేయటం చాలా సంతోషకరం. దీన్ని ఇంతటితో ఆపకుండా ఎక్కువ మంది పిల్లలకి స్కాలర్షిప్స్ అందేట్టు చేయాలని నా కోరిక. నేను ఇంకొక 6 నెలల్లో రిటైర్ అవుతాం. దాని తర్వాత వీళ్ళతో యాక్టివ్గానే పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ సహాయం చేసిన ఆర్గనైజేషన్ మర్చిపోవద్దు. మీలాంటి పిల్లలు ఇంకెంతో మంది ఉంటారు. మీకు ఉద్యోగాలు వస్తాయి, రేపు మీరు సెటిల్ అయిపోతారు. మీరు ఎలా పైకి వచ్చారనేది మర్చిపోవద్దు. మనం ఎక్కడ పెరిగాము, ఎవరి సహాయంతో పైకి వచ్చాము, పుట్టిన ఊరిని, సహాయం చేసిన మనుషుల్ని అసలు మర్చిపోకూడదు. పెదనందిపాడు చారిటబుల్ ఎడ్యుకేషన్ సొసైటీ కేవలం ఇక్కడ విద్య యొక్క ప్రామినెన్స్ ని మనం గుర్తించి, చాలా మంది పేద విద్యార్థులు ఇక్కడ చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వీలైనంత వరకు కొంత సహాయం చేస్తే ఆ విద్య వలన వాళ్ళందరూ కూడా డెవలప్ అయ్యి ఈ సమాజానికి బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్థాపించాం. ఈ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు 600 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ట్రస్ట్ ద్వారా లబ్ధి పొంది ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారందరూ తిరిగి సహకారం అందిస్తున్నారని సొసైటీ నిర్వాహకులు వివరించారు. దాదాపు 600 మంది పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం జరిగింది. మెరిట్ అండ్ పూర్ బేసిస్లో, అంటే ఎకనామికల్గా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయాలనే ఒక సంకల్పంతో మెరిట్ బేసిస్లో చేయటం జరిగింది. దాదాపు మేము ఇచ్చిన స్కాలర్షిప్స్ ఇచ్చిన పిల్లల్లో చాలామంది ఉద్యోగాల్లో స్థిరపడి తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ ఈ సంస్థ ద్వారా ఇంకొంతమందికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ముందు కూడా మరి ఈ పేద విద్యార్థులకి, ప్రతిభ పేద విద్యార్థులకి ముందు కూడా సహాయం చేస్తామని చెప్పి మా ట్రస్ట్ తరఫున మేము హామీ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా 5 lakhs ఇవ్వడం జరిగింది. తర్వాత మా ట్రస్ట్ మెంబర్స్ దాసరి శేషకరావు గారండి, నర్రా సుబ్బరామయ్య గారు, ఇంకా చాలామంది, ఆరోపల్లి కృష్ణమూర్తి గారు, మేమంతా కలిసి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద అది బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం 5 లక్షల నుంచి 6 లక్షల వరకు దాదాపు 40 మంది నుంచి 50 మంది విద్యార్థులకు సహాయం చేస్తున్నాం.
వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాద పరిష్కారానికి సైనిక కమాండర్ల స్థాయి 15వ విడత చర్చలు వీలైనంత త్వరగా నిర్వహించుకునేందుకు భారత్, చైనా అంగీకరించాయి. 14వ విడత చర్చలు జరిగిన తర్వాత అసంపూర్తిగా మిగిలిపోయిన అంశాల పరిష్కారానికి త్వరలోనే తీర్మానం రూపకల్పనకు రెండు దేశాలు నిర్ణయించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ఇది వాస్తవాధీన రేఖ వద్ద శాంతి, సామరస్యం నెలకొని భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక బంధం బలపడేందుకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సైనిక, ద్వైపాక్షిక చర్చలు జరపాలని, పరస్పర అంగీకారంతో కూడిన తీర్మానాల కోసం పనిచేయాలని నిర్ణయించినట్లు అరిందం బాగ్చి వెల్లడించారు. ప్రకృతి విపత్తులు, అంటురోగాలు ప్రబలిన సమయంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం కత్తిమీద సామే. ఒకవైపు కోట్ల మంది ఉపాధి కోల్పోతే మరోవైపు ఉత్పత్తి పడిపోయి ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రభుత్వాలకు పన్ను ఆదాయాలు పడిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి. గత 2 ఏళ్లుగా దేశం కరోనా కారణంగా ఇలాంటి సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కీలక సవాళ్లకు ఆమె పరిష్కారం చూపించాల్సి ఉంది. కరోనా వేళ మరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ధరలు ఆకాశాన్నంటాయి. ఇది సామాన్యుడి జీవితాన్ని చిందరవందర చేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 5.59% పెరిగింది. గత 5 నెలలతో పోలిస్తే ఇది ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని 4 వద్ద స్థిరీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. కాకపోతే ఆర్బీఐ పేర్కొన్న 2 నుంచి 6% మధ్యలోనే ఉండడం మాత్రమే ప్రభుత్వానికి ఊరట. మరోపక్క ముడి చమురు ధరలు మెల్లగా పీపాకు $100 వద్దకు చేరుకున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇటీవల పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం మరోసారి తగ్గించే ఉద్దేశంలో లేదు. కోవిడ్ సంక్షోభం కారణంగా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం కూడా ఇప్పుడు సవాలుగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో కొన్నాళ్లుగా నిరుద్యోగిత శాతం పెరుగుతోంది. గత 6 ఏళ్లలో 5 సార్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగిత రేటు కంటే భారత్లో నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉన్నట్లు ముంబైకి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. వాస్తవిక పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2018-21 మధ్య కాలం భారత ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘ కాలం పాటు మందకొడిగా ఉంది. 1991లో ఆర్థిక సంక్షోభం అంచుకు చేరిన సమయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. రాజకీయ పరంగా చూసినా అధికార భాజపాకు ఇది పెను సవాలే. ఎందుకంటే 2014లో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. భారత్లో 135 కోట్ల మందిలో 3/2 మంది ప్రస్తుతం ఉద్యోగాలు చేయగల వయసులో ఉన్నారంటే కొలువుల అవసరం తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ పరిస్థితి నుంచి యువతను బయటకు తీసుకురావాలంటే మౌలిక వస్తుల ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు పెట్టాలి. కానీ ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం కూడా చాలా ముఖ్యం. కరోనా సమయంలో ప్రజల ఆదాయాలు కుంగడంతో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పాటు సెక్షన్ 80C డిడక్షన్ పరిధిని కూడా విస్తరించాల్సి ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి కరోనా కారణంగా చిందరవందరగా మారింది. వాస్తవానికి 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 4% కంటే కిందకు చేరింది. దీనికి కరోనా కూడా తోడు కావడంతో ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో పతనమైంది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు మార్చి నాటికి 9.2%గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధి రేటును 2022-23లో కూడా కొనసాగించగలిగితేనే దేశం ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతుంది. కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి జరగవచ్చనే భయాల నేపథ్యంలో దీనిని కొనసాగించడం కత్తిమీద సామే. ప్రభుత్వానికి ఆదాయ వనరులు పరిమితంగా ఉండడం, ఖర్చులు పెరిగిపోవడంతో భారీగా ద్రవ్యలోటు నమోదవుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఆహారం అందజేయడం, రైతులకు ఎరువులపై రాయితీల వంటివి ఇవ్వడం వంటి చర్యలతో ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 9.3 వద్దకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6.3 వద్దకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే పెట్టుబడుల ఆధారిత వృద్ధిని సాధించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6 నుంచి 6.3% మధ్య ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. సంస్కరణలను కొనసాగించడం కేంద్ర ఆర్థిక మంత్రికి కఠిన సవాలే. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో లక్ష్యాలను కేంద్రం అందుకోలేకపోతోంది. గతేడాది విధించుకున్న 1.72 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం ఇంకా చేరుకోలేదు. కేవలం 9,329 కోట్లు మాత్రమే సేకరించగలిగారు. ఎయిర్ ఇండియా విక్రయం పూర్తి చేయడం ఒక్కటే ఊరట. ముఖ్యంగా 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు బీపీసీఎల్లో వాటాల విక్రయం వచ్చే ఏడాదికి మార్చే అవకాశం ఉంది. దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో వాటాల విక్రయం ప్రభుత్వానికి పెద్ద సవాల్. ఈ భారీ ఐపీఓ పట్టాలు తప్పకుండా ఉంటే ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూరుతుంది.
దేశంలో కరోనా కొత్త కేసులు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 2,35,532 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 871 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా మరో 3,35,532 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 20,04,333 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 13.39% తగ్గినట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 165,04,00,000కు పైగా కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా పాకిస్తాన్తో అంతరిక్ష సహకారం బలోపేతానికి సంబంధించిన ప్రణాళికలపై చైనా శ్వేతపత్రం విడుదల చేసింది. పాకిస్తాన్ కోసం సమాచార ఉపగ్రహాల అభివృద్ధికి ప్రాధాన్యం, పాకిస్తాన్ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి సహకారం అందించనున్నట్లు పేర్కొంది. చైనా నిర్మిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం ఈ ఏడాది కల్లా సిద్ధం కానుంది. 2018లో పాకిస్తాన్ ప్రయోగించిన 2 ఉపగ్రహాలకు తోడ్పాటు అందించిన చైనా 2019లో అంతరిక్ష పరిశోధనలు, మిత్రదేశాల మధ్య అంతరిక్ష శాస్త్ర సహకారాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లే ఒప్పందంపై సంతకాలు చేసింది. పాకిస్తాన్, వెనెజులా, సూడాన్, అల్జీరియన్ ఉపగ్రహాలు కక్షలో చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో చైనా వెల్లడించింది. సౌదీ అరేబియా, పాక్, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, లక్సెంబర్గ్ దేశాలు చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలకు సహకారం అందించింది. వచ్చే 5 ఏళ్లలో అంతరిక్ష శాస్త్ర పరిశోధన, అంతరిక్ష గురుత్వాకర్షణ తరంగ గుర్తింపు కోసం ఉపగ్రహం, అధునాతన అంతరిక్ష ఆధారిత సౌర అబ్జర్వేటరీ కార్యక్రమాల అభివృద్ధి, పరిశోధనలు కొనసాగించనున్నట్లు చైనా వెల్లడించింది.